చేతికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఏజెంట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఆ ఏజెంట్ అప్పుడే మెడికల్ మనకు వెళ్ళడానికి అనేది ఇచ్చేస్తాడు. ఆ మెడికల్ ఫీజు 7,000 8,000 వరకు అవుతుంది. కానీ వీళ్ళు దన్నుకుంటున్నది 10,000 12,000 మనిషిని బట్టించి తన్నుకుంటున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అసలు కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఏజెంటు మనిషిని బట్టించి ఒక మనిషి ఏ విధంగా ఉన్నాడో ఆ మనిషి విధంగా తీసుకుంటున్నాడు. అక్కడ మళ్ళీ కానీ మెడికల్ కావాలని మెడికల్ దందా కూడా నడుపుతున్నారు వీళ్ళు చాలా వరకు అయితే. ఈ మెడికల్ బాగా ఫిట్నెస్ ఉన్నా కూడా ఫైల్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ కమిషన్స్ వస్తాయి కదా. 15 రోజులకు మళ్ళీ కూడా మనకు వాళ్ళకు 7,000 అంటే 7,000 నుండి 10,000 అనుకో 3,000 మిగులుతుంది. ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 1,000 రూపాయలు 2,000 వస్తాయి. ఒక 5,000 దాకా మిగులుతుంది. 2 టైమ్స్ పంపించుకున్నట్లయితే వాళ్ళకు ఇది అవుతుంది. ముందైతే మెడికల్ పోతే ఒకసారి ఫైల్ అయితే ఇంకోసారి కూడా ఫ్రీ ఉండేది. ఇప్పుడు మళ్ళీ మెడికల్ ఫీజు అనేది మళ్ళీ ఇది అవుతుందంట. అక్కడ స్టెప్ 1లో అక్కడ సుమారుగా 10,000 దాకా అనుకుంటున్నారు. ఒకరోజుకి 2 సార్లు 3 సార్లు కూడా అమాయకులు అయితే 3 సార్లు కూడా ఫైల్ చేసిన వాళ్ళు చాలా ఉన్నాయి.